సమయాలు ప్రార్థన చేస్తారు. మహాగణమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, సాయంకాల సమయం ముందు ఇదిగో నాయన తిరుపతి నుంచి నాయన మీ దాసును మా ఇంటికి పంపించి, ప్రభా ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామానికి కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన. ఇదిగో మేము మర్చినా మీరు మనల్ని మర్చిపోలేదు. ఇదిగో మీ సేవకుని తీసుకొచ్చేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో మా ఆత్మతో మీరు మాట్లాడమని, ఇదిగో మనం దర్శించినందుకు మీకు వందనాలు. నీ వాక్యంతో దర్శించి మాట్లాడమని, ఇదిగో నాయన ఈ కొద్ది మంది నాయన రాబోతున్న రోజుల్లో అనేక మందిగా నాయన ఇక్కడ కూడుకునే దానికి సహాయపడమని నాయన. ఈ వర్తమానం అందరికీ అర్థము కాదు కానీ ఇదిగో నీ చిత్తంలో ఉన్నవారే గ్రహింపు శక్తి నందునైనా ధరించుకుని పోతాను నమ్ముతున్నాము. ఇదిగో తండ్రి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మందిని మాత్రమే చెప్పిన దేవుడు నాయన. ఇదిగో ఆ కొద్ది మందిలో మేము నమ్ముచున్నాము. ఇదిగో ఇంకా ఈ స్థలాన్ని మీరు నింపండి ప్రభువా. ఎక్కడైతే నైనా నీ యొక్క వాక్యము ఆశ కలిగి జీవిస్తున్న బిడ్డలు ఉంటున్నారో నైనా ప్రతి ఒక్కరిని నైనా ఈ స్థలానికి మీరు నడిపించమని కోరుతున్నాము. ఈ వర్తమానం ఎందుకు నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, మాట్లాడబోతున్న మీ దాసుని తండ్రి ప్రభా శిరుసాటి మరుగుపరిచి అయినా నీ యొక్క నోటి వివరితో మాతో మాట్లాడమని, ఇదిగో తండ్రి మా హృదయాలను దర్శించమని. ఇదిగో తండ్రి, ఆరాధన జరుగుతున్న సమయంలో తండ్రి నాయన ఇక్కడ ఎలాంటి కార్యాలు జరిగించకుండా నాయన దైవశక్తిని ఇక దేవతను గంధిస్తూ నాయన గడ్డిస్తూ ఇదిగో ప్రభా సమస్తం మీరు మహిమ తెచ్చుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడకు అతి శ్రేష్టముగా రానైనా ప్రభు యేసుక్రీస్తు నన్ను ప్రార్థించి అడుగుతున్నాము, ఆమేన్. ఓన్లీ బిలీవ్ కోరస్ మనం పాడదాం. ఈ సమయంలో లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, తీశారా అందరూ? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ప్రార్థన చేస్తాం మరొకసారి. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం, మహాగణుడవైన దేవ, చదవబడిన వాక్యం మీద మీ ఆశీర్వాదము తోడు చేసి వాక్యములో నుండి మా హృదయాలతో మీరు మాట్లాడండి. అవును తండ్రి, మీరు జ్ఞానులతో వివేకులతో ఇదిగో మీ యొక్క సహవాసము కాదు కానీ పసిబాలులతో మీ సహవాసము. అవును తండ్రి, ఈ సమయములో మీ వాక్యం వైపు మేము ఎదురు చూస్తుండగా మీరే మా హృదయాలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు సామాన్యతలో దాగి ఉండుట. ఎక్కడ దాగి ఉన్నాడు ఆయన? సామాన్యతలో దాగి ఉండుట. నేను కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేను తీసుకుంటాను. ఈ యొక్క తీసుకున్న వాక్య భాగంలో మనం సత్యాన్ని మనం చూస్తాము. ఇక్కడ గమనించాలి, దేవుడు ఎక్కడ దాగి ఉంటాడంటే సామాన్యతలో దాగి ఉంటాడు. ఆమేన్. మరి పెద్ద పెద్ద ఇండ్లల్లో దాగి ఉండడా బ్రదర్? పెద్ద పెద్ద బిల్డింగుల్లో దాగి ఉండడా? లేకపోతే పెద్ద ఆస్తి పరుల్లో ఉండడా? లేకపోతే పెద్ద చర్చిల్లో ఉండడా? లేకపోతే పెద్ద పెద్ద చర్చిల్లో ఉండడా అని మన గాన ఒకవేళ క్వశ్చన్ వేసుకుంటే, ఆయన పెద్ద పెద్ద చర్చిల్లో ఉంటాడు, పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటాడు, ఉన్నవారి ఇళ్ళల్లో ఉంటాడు, లేని వారి ఇళ్ళల్లో ఉంటాడు. అయితే ఎప్పుడు ఉంటాడంటే పిల్లారా, ఉన్నవారు పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వారు, జ్ఞానులైన వారు, వివేకులైన వారు ఏమి కలిగి ఉండాలంటే వారి జ్ఞానమును పక్కన పెట్టాలి, వారి వివేకమును పక్కన పెట్టాలి, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి. దేవుని వాక్యము తీసుకున్న వారు మాత్రమే ఆమేన్ దేవుడు వారిలోనికి వస్తాడు, వారి దగ్గరకు వస్తాడు. దేవుని యొక్క కార్యం ఏమైనదంటే దేవుడు సామాన్యతలో దాగి ఉండుట. మానవుని యొక్క ఆలోచనలు ఏమైనాయంటే, మానవుడు దేవుణ్ణి చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ మానవుడు అనుకున్నట్టు దేవుడు రాడు. మానవుడు ఆలోచన చేసినట్టు దేవుడు ఆలోచన ప్రకారం ఆయన కనపడడు, ఉండడు. మానవుడు దేవుణ్ణి ఏదో విధంగా చూడాలనుకుంటాడు, ఆ విధమైన రీతిలో దేవుడు రాడు. ఆ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి భూమి మీదకి ఆయన మొదటి రాకల్లో, ఆ మొదటి రాకడ ఏదో కాదు కానీ కన్యక గర్భవతి కుమార్ని కనును అన్న మరియ గర్భములో వచ్చుటయే మొదటి రాకడ. ఆయన మొదటి రాకడకు మునుపు మరి ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రాఫెసీ, ప్రవచనాలు. అయితే ఆ దినాల్లో రాలేకపోయినారు. ఆ దినాల్లో చాలా మంది ఏమనుకున్నారంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇట్లొస్తాడు, ఆ విధంగా వస్తాడు, ఈ విధంగా వస్తాడు అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఆ విధంగా రాలే. వారు అనుకున్నట్లు రాలే యేసు ప్రభు. దేవుడు మనం అనుకున్నట్లుగానే వస్తే మనం ఎన్నెన్నో సంపాదించుకుండొచ్చు. మనం చెప్పినట్టుగానే వస్తే, ప్రభువా అట్లా కాదు ప్రభువా, నాకు ఇట్లా వద్దు ప్రభువా, ఇట్లా ప్రభువా, అట్టరా ప్రభువా అని మనం చెప్పినట్టుగానే ఆయన వినుకుంటగానే వస్తే, మనం ఈ భూమి అంతటిని ఒక్కొక్కరు ఏమడుగుతారంటే, ఈ భూమి నాకు ఇచ్చేయి, ఇదిగో ఈ 2 ఎకరాలు నాకు ఇచ్చేయి, నాకు ఈ కార్లు ఇచ్చేయి, ఈ బిల్డింగులు బంగళాలు ఇచ్చేయి. కాబట్టి మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం ఆయన రాడు. మనుషుల తెలివితేటలను బట్టి రాడు ఆయన. మనుషుల యొక్క మరి ఆలోచనలు బట్టి ఆయన దిగి రాడు అనే దానికి చెప్తూ ఉన్నా నేను. దేవుడు తన యొక్క ప్రణాళిక ఏమైనదో, తన ఏమనుకుంటున్నాడో అదే విధంగా ఆయన వస్తాడు ఇక్కడ ఈ భూమి మీదకి. ఆమేన్. పాత నిబంధన గ్రంథములు అనుకున్నారు ఆయన ఎంతో మరి ఉన్నతమైన దాంట్లో నుంచి వస్తాడు అనుకున్నారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథములు అనుకున్నారు. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సర్దుకైలు, ఇశ్రాయేలు అనుకున్నారు. ఏమనుకున్నారంటే, ఓ దేవాది దేవుడు కదా, మెస్సయ్యగా భూమి మీదకి రావాలంటే సామాన్యమైన కుటుంబంలో రాడైనా, బాగా డబ్బున్న వారి కుటుంబంలో వస్తాడు, బాగా ఆస్తి కలిగిన కుటుంబంలో, ఆ కుటుంబంలో ఏ యొక్క కన్యక ఉందో, ఏ యొక్క అమ్మాయి ఉందో ఆ అమ్మాయిలో దేవుడు రాబోతున్నాడు, అటాటోళ్ళనే ఎన్నుకుంటాడు అని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎక్స్పెక్ట్ చేశారు, ఆలోచన చేసి ఎదురు చూశారు. కొంతమంది ఈ విధమైన పరిస్థితుల్లో అందరూ హైగా ఆలోచన చేశారు. హైగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో
మానవుని యొక్క నైజము, మానవుని యొక్క తలంపులు ఏమంటే, ఓయమ్మ వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ ఇంట్లోనికే వస్తాడు. ఎస్ మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుకో, ఎక్కడికి వస్తాడు ఆయన? ఎవరిళ్ళ దగ్గరికి వస్తాడు? మన ఇళ్ళ దగ్గరికి వస్తాడా? మన ఇళ్ళ దగ్గరికి రాడు. ధనవంతులు ఎందుకు వస్తారు? ధనవంతుల ఇండ్లు, పెద్ద ఇండ్లు ముందే ఏర్పాటు చేసుకుంటారు. ఇగో మీ ఇంట్లో మీటింగ్, ఈరోజు మీటింగ్ వస్తాను, ఒక 5 నిమిషాలు కూర్చుంటాను, ఈ లోపల నువ్వేం చేస్తావంటే చైర్స్ చేసి పెట్టు, వాళ్ళంతా రెడీ చేసి పెట్టు, ఇదిగో ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కొంచెంసేపే కూర్చుంటారు, చూస్తారు, మాట్లాడతారు, పోతా ఉంటాడు. కాబట్టి మీ ఇంట్లోనికి వస్తాడని ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తారు. కరెక్టేనా? ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు, బాగుండాలి ఇల్లు, అట్లుండాలి ఇట్లుండాలని మాట్లాడతారు. అదే ఎంపీ వచ్చినాడు అనుకో, ఇదిగో పలాని ప్యాలెస్లో దిగబోతున్నాడు, పలాని ఒక పెద్ద హోటల్లో దిగబోతున్నాడు, అక్కడ నుండి ఇక్కడికి రాబోతున్నాడు అని వాళ్ళకు ముందే ఏర్పాట్లు చేసింటారు. నిజమా? ఈ ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ముందే ఏర్పాట్లు చేసుకొని వస్తారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా చెప్పలే. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, ఓ ఇశ్రాయేలులారా, నేను రాబోతున్నాను, మంచి ఒక ఉన్నతమైన కుటుంబంలో ఎవరైనా యవన బిడ్డలు ఉంటే చెప్పండి, నేను యవన బిడ్డల్లో ఆ గర్భంలో నుంచి నేను రాబోతున్నాను అట్ట చెప్పలేదు ఆయన. ఆయన ముందుగానే జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నతమైన కుటుంబము కాదు, పేద కుటుంబం అంట. మరియా ఎలాంటి కుటుంబము? పేదరాలు, పేద కుటుంబము. ఈ విధంగా ఉంటదేమో ఇల్లు, మన ఇళ్ళలాగానే ఉంటది వాళ్ళ ఇల్లు, కానీ మనం పెద్ద ఉన్నోళ్ళము కాదు, ఏమి లేని వారం ఎట్లుండామో మనము అదే విధంగా మరియ గుడుక పేద కుటుంబంలో ఉన్న బిడ్డ ఆమె. అయితే ఆమె ఒకరిని కలిగి ఉన్నది. ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తును. ఇంకా చెప్పాలంటే దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నది ఆమె. అయితే ఆమె ఎప్పుడు ప్రభువును ఎప్పుడు ఆలోచన చేసేది, ఎప్పుడు ఆమె ప్రభువును గురించిన దాహం ఆమెకున్నది. అయితే యవనస్తురాలు, కన్యక ఆమె. ఒకానొక సమయంలో ఆమె నీళ్ళ దగ్గరికి పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇంట్లోనికి వెళ్ళి ఆ ప్లేసులో పెట్టగానే ఒక మూలకు గాబ్రియేలు దూత నిలబడుకొని ఉన్నాడంట. ఆమేన్. గాబ్రియేలు దూత నిలబడుకొని, దయా ప్రాప్తురాలైన మరియా, నువ్వు ధన్యురాలవు, నువ్వు గర్భము ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె ఎంపట ఏం చేసిందంటే ఆగిపోయింది, ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ గాబ్రియేలు దూతకు ఈమెకు అక్కడ సహవాసం లేకపోతే సంభాషణ జరుగుతున్నప్పుడు, మాటలు జరుగుతున్నప్పుడు, అయ్యో నేను పురుషుని ఎరగనిదాననే అన్నప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. ఏ పురుషుడు కలవని ఒక కన్యక దేవుడికి అవసరమైనది. కాబట్టి ఆ కన్యక ఎవరో కాదు, నువ్వే. నేను అంత జ్ఞానము కలిగిన దానిని కానే, నేను అంత వివేచన కలిగిన దాన్ని కానే, అంత గొప్పదాన్ని కానే అన్నప్పుడు గాబ్రియేలు దూత అంటున్నాడు, ఏమంటున్నాడు? జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి. ఆమేన్. అంటే జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి అని చెప్పలేదు కానీ అక్కడ. ఆమేన్. ఆయన యొక్క ఆలోచనలు ఏమంటే, అమ్మా అయ్యా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నన్ను ఏం చేస్తారు? పెడచెవున వేసేసి నన్ను విసర్జిస్తారు, ఉపేక్షిస్తారు. నేను పేదల దగ్గరికి వస్తే వారే నన్ను చేర్చుకుంటారు. కాబట్టి జ్ఞానులు నన్ను ఏం చేస్తారు? తృణీకరిస్తారు. వివేకం కలిగిన వారు తృణీకరిస్తారు. నాకు అన్ని తెలుసు అని వాళ్ళంతా పోయి బుడదలు పడతారు. కానీ వాళ్ళు అనుకుంటారు మాకు అన్ని తెలుసు అని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అన్ని తెలిసిన వారి దగ్గరికి పోవడం లేదు, కానీ పసిబాలుర దగ్గరికి. పసిబాలురు అంటే వాళ్ళ హృదయం ఎట్టుంటది? ఆమేన్. అన్ని తెలిసినట్టుగా ఉండదు. కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, పేద కుటుంబమైన మరియ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ యొక్క మరియ గర్భములో ఆయన బయటికి వస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. అక్కడ వచ్చినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు కన్య గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన పెరిగి పెద్దవాడేటప్పుడు
ఆయన తల్లికి లేకపోతే చెప్పాలంటే మరియ మీద ఏ యొక్క నిందలు వేశారంటే ఈమె పురుషుని ఎరగకుండానే గర్భము ధరించింది, పురుషుని ఎరగకుండానే బిడ్డల్ని కనింది. ఈమె ఒక వ్యభిచారముతో ఆ యొక్క యేసు ప్రభుని కన్నదని ఒక చెడ్డ పేరు ఆయన మీద వచ్చింది. ఎన్ని వచ్చినా కానీ మరియకు పోయి చెప్పింది. ఎవరు? ఈ యొక్క యోసేపుకు పోయి చెప్పింది మరియా. జరిగినదంతా చెప్పింది. అయ్యా, ఈ విధంగా జరిగింది, నేను ఈ విధంగా ఇంట్లోనికి రాగానే గాబ్రియేలు దూత ఈ విధంగా చెప్తా ఉన్నది, నువ్వు గర్భము ధరిస్తావని. నేను కన్యకను కదా, నేను ఎట్లా గర్భము ధరిస్తాను, పురుషుని ఎరగనిదానని అంటే నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావని చెప్పిందని ఉన్న విషయం అంతా ఎవరికి చెప్పిందంటే భర్తకి చెప్పింది. ఆ భర్త ఎవరో కాదు, యోసేపు. యోసేపుకి చెప్పగానే యోసేపు నమ్మినాడు. కానీ మనసులో ఏదో ఒక గీలి, ఇంతకాలంలో ఈ భూమి మీద ఎవరు పురుషులు లేకుండా గర్భం ధరించలేదు కదా, గర్భం అవ్వలేదు కదా, ఇది ఎట్లా సాధ్యమని ఆ రోజంతా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేసి పండుకున్నాడు. ఆయన పండుకున్నప్పుడు ఎంపటే మళ్ళీ యోసేపు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. గాబ్రియేలు దూత దిగి వచ్చి, యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు నీవు ఆలోచన పడబాక, నువ్వు ఆమె మీద అనుమాన పడబాక, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావన్నది. ఎందుకంటే దేవుడు మరియతో మాట్లాడిన దేవుడు యోసేపుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే నా ప్రియమంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఎక్కడో కాదు, కానీ పేదలమైన మన దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన సామాన్యతలో దాగి ఉంటాడు. ఉన్నతమైన స్థలముల్లో ఉండడు. ఎందుకు ఉండడంటే వాళ్ళు ఉంచుకోరు, వాళ్ళు బిజీలో ఉంటారు. వాళ్ళ యొక్క ఉన్నతమైన వాళ్ళు అది చెయ్యాలా, ఇది సంపాయాలా, ఈ కంపెనీ పెట్టాలా, అది చెయ్యాలా, ఇది చేయాలా, ఈ బిజీలో ఉంటారు. అయితే పేదలు పని చేసుకొచ్చుకుంటారా, అన్నం తింటారా, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారా, మళ్ళా రేపు వస్తే మళ్ళా పని చేసుకుంటారా, వస్తారా, వారికైతేనే దేవుడు బాగా సమృద్ధిగా నిలబడతాడు. ఎందుకంటే వారు పని చేసుకుంటారు, వస్తారు, ప్రభువా దేవా అని ప్రభువును వెంబడిస్తారు. వాళ్ళు దేవుడికి తెలుసు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మనదే. ఆమేన్. ఇక్కడ మీరు గమనించాలని నేను ఏ యొక్క సబ్జెక్ట్ తీసుకుంటానంటే, జ్ఞానుల దగ్గర ఉండడు. జ్ఞానులు ఈరోజు జ్ఞానం సంపాదించుకోవడానికి బైబుల్ కాలేజీలు వెళ్తున్నారు, జ్ఞానం సంపాదించుకోవడానికి, వివేకం సంపాదించుకోవడానికి కాలేజీలు వెళ్తున్నారు, విద్య నేర్చుకోవడానికి ఎన్నెన్నో వెళ్తున్నారు. ఏటీహెచ్, బీటీహెచ్, సిటీహెచ్, మరి బీడీ అని రకరకాలుగా బైబిల్ గురించిన కార్యములు నేర్చుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఆ జ్ఞానం వల్ల దేవుడు కనపడడు, ఆ వివేచన వల్ల దేవుడు కనపడడు. ఎందుకంటే అదే విధంగా ఎవరు వెళ్ళారంటే పౌలు గారు వెళ్ళారు. పౌలు గారు ఉపదేశం పొందడానికి, ట్రైనింగ్లు పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గమలీయుల పాదముల యొద్ద పడి ఉన్నాడు. ఆయన గమలీయుల పాదముల యొద్ద పడి నేర్చుకున్నాడంట. ఏంటిని గురించి? ధర్మశాస్త్రం గురించి, పాత నిబంధన గ్రంథం గురించి తెలుసుకున్నాడట. ధర్మశాస్త్రం గురించి తెలుసుకున్నప్పటికీ మళ్ళీ యేసే క్రీస్తు అన్న వారిని బాధపరుస్తూ మొదలుపెట్టాడు. ఎవరిని మొదలు పెట్టాడు? యేసే క్రీస్తు అన్న వారిని, క్రైస్తవులను బాధ పెట్టడము మొదలు పెట్టాడు. అసలుకి ఈయన చదువు ఏమైపోయింది, ఈయన జ్ఞానం ఏమైపోయింది, ఈయన చదివిండేదే బైబిల్ గురించి కదా, ఈయన చదివిండేదే బైబిల్ గురించి ట్రైనింగ్ తీసుకొచ్చుకున్నాడు. బైబిల్ నుంచి ట్రైనింగ్ తీసుకొని వచ్చేసి మళ్ళా వాళ్ళనే ఏం చేస్తున్నాడు? హతమారుస్తున్నాడు, హింసిస్తున్నాడు, బాధపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేసినాడంటే, ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి పౌలు దేవుడు మళ్ళా వెలుగుతో కొట్టి, ఓ సౌలా లేయి, బయటికి లేయి అన్నాడు. ఎవడు ప్రభువా? నీ హింసించుతున్న యేసును నేనే. ఆమేన్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాడు ఆయనను? ఆమేన్. ఎక్కడి నుండి? భయంకరమైన సామ్రాజ్యంలో నుంచి, రోమా సామ్రాజ్యంలో నుంచి, రోమా
చక్రవర్తి ఆ యొక్క వాళ్ళ దగ్గర నుండి దేవుడు ఏం చేస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. ఆయన సపరేట్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన కొరకు వాడబడే పాత్రగా, ఆయన కొరకు మరి సేవ చేసే ఒక పాత్రగా దేవుడు సపరేట్ చేస్తున్నాడు. మరి ఈయన ఉన్నవాడు కదా బ్రదర్, ఎవరు? పౌలు గారు సామాన్యతలో దాగి ఉంటాడని చెప్పాడు కదా దేవుడు. మరి ఉన్నవాడిని ఎందుకు తీసుకున్నాడు? ఉన్నవాడైనప్పటికీ ఉన్నదంతా ఏం చేసినాడు ఆయన? వదిలేసినాడంట. ఆయన ఏమన్నాడు? ఇదిగో 900 కోట్ల ఆస్తిపరుడు అన్ని పక్కన పెట్టి అన్ని పెంటగా ఎంచుకొని, ఇదిగో దేవునితోనే నా సహవాసం, దేవునితోనే నా యొక్క మరి కొనసాగింపు అని చెప్పేసి దేవునితో నడవడం ప్రారంభించాడు. ఆయన ఒక అంగితో ఆయన దేవునితో నడవడం ప్రారంభించాడు. ఇదిగో ఆయన సేవ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంత దీనస్థితికి వచ్చాడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? సామాన్యతలో ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉండలేరులే, ఇక్కడ ఆడుంటారులే దేవుడు అనుకోబాకండి. ఇక్కడే దేవుడు ఉంటాడు. అంటే ఎక్కడ 2-3 కూడి నా నామములో, ఏ నామము? నా నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు. నమ్ముదామా? ఎందుకంటే ఆయన నిజముగా మనతో ఉండే దేవుడు. జ్ఞానుల దగ్గర ఉంటాడంటే కానే కాదు, వివేకుల దగ్గర ఉంటాడంటే కానే కాదు. మీకు తెలుసా ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, మరి పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద యాజకులు పెద్ద జుబ్బా వేసేసుకొని, మీకు తెలుసా ఈ పెద్ద అంగి వేసుకొని, నడుముడుకు తాడు కట్టుకొని, పెద్ద శిలువ దట్టి కట్టుకొని, శిలువ వేసుకొని ఆయన మరి యాజకులు ఇట్లా తిరుగుతూ ఉంటారు తెలుసా? ఇప్పుడు ఆయన చర్చిల్లో తిరుగుతూ ఉంటారు తెలుసా? ఇంత పెద్ద జుబ్బా చేసేసుకొని చాలా భక్తిగా చూపిస్తుంటారు. అయితే దేవుడు అంటాడు, పిచ్చోడా ఏంద్రా ఎంగేసుకొని అట్లా తిరుగుతా ఉంటాడు. ఎందుకంటే అది పాతకాలం రా, పాతకాలపు ఏందది పాత నిబంధనలో రా, పాత నిబంధనలో యాజకత్వం ఉండేది. ఆ యాజకత్వం ఇప్పుడు పెద్ద అంగేసుకొని తిరిగినంత మాత్రాన పరిశుద్ధత కాదు. నీ హృదయం మార్చుకొని బ్యాప్టిజం తీసుకొని వాక్య ప్రకారం నడువు అంటే ఈ పాస్టర్ ఏం చేసి పెద్ద జుబ్బా చేసి నడుముకు తాడు కట్టుకొని ఆయన ఇట్లా ఉంటా ఉన్నాడు. సపరేట్ గా కనపడాలి వాళ్ళ దగ్గర. మళ్ళీ ప్రార్థన అయిపోతే ఇప్పేసి అన్న మరితే చాడిపెట్టేసి పోతా ఎక్కడ చూడండి, లూథరన్ చర్చిలు అట్లే ఉంటారు, సిఎస్ఐ చర్చిలు అట్లే ఉంటారు. అది కట్టకూడదని కాదు, వాళ్ళ యొక్క డయాసిస్ లో వాళ్ళ యొక్క పద్ధతులు ప్రకారము వెళితేనే వాళ్ళకి జీతాలు, వాళ్ళ ప్రకారం వెళితేనే వాళ్ళకు ఆహారము. అయితే వాళ్ళు వాళ్ళ సంబంధించిన సంస్థ కింద ఉంటారు కానీ మనం ఏ సంస్థ కింద మనం లేము, ఏ సంఘ శాఖ కింద మనం లేము. నేను ఎందుకు చెప్పబోతున్నానంటే యేసు ప్రభువు ప్రవక్తలందరూ చెప్పిరి, యెషయా చెప్పినాడు, మరి కీర్తనలో చెప్పబడతా ఉంది, ఆది కాండ నుంచి ఎక్కడి వరకు మలాకి వరకు చెప్తా ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కనును అని ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ఆయన పుట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జ్ఞానులు వచ్చి గుర్తుపట్టారు కానీ అక్కడున్న వారికి ఎవరికి తెలియదు. ఎక్కడున్నారు ఈ కుటుంబం అంటే పేద కుటుంబము, పాకలో ఉన్నారు వాళ్ళు, పశువుల పాకలో ఉన్నారు వాళ్ళు. పశువుల పాకలో యేసు ప్రభువు బాలుడుగా ఉన్నాడు. పశువుల పాకను ఎవరు గుర్తిస్తారు? ఇది ఏమైనా చర్చ్ లాగానే ఉందా? కనీసం ఇక్కడ ఒక పొయ్యి ఉంది, ఇక్కడ ఒక రేకు ఉంది, అది అంత నల్లబట్టిన రేకు. ఇక్కడ ఉంటాడు దేవుడు, ఇక్కడే ఉంటాడు దేవుడు. మరి ఏం చేసింది? చిన్న బిడ్డని పెట్టుకొని ఏం చేసింది? సఫార్లో ఉంది ఆమె. జ్ఞానులు వచ్చి, 3 జ్ఞానులు వచ్చి స్టార్ ఎందుకంటే ఇక్కడే వచ్చి నక్షత్రం నిలబడిపోయింది. వాళ్ళు వచ్చేసినారు, వారు ఆశ్చర్యపోయినారు, మేము జ్ఞానులము, ఎంత పెద్ద ఇళ్లలో ఉంటదని. వాళ్ళని రాజుంట్లో ఉంటాడేమో యేసు ప్రభు అనుకున్నాడు. యూదులకు రాజుగా పుట్టిన వాడు పెద్ద పెద్ద ఉంటాడు, రాజు అయిపోతున్నాడు, యూదులకే రాజు కదా. కాబట్టి ఈయన ఖచ్చితంగా రాజు ఇంట్లో పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటాడని ఈ నక్షత్రాన్ని వదిలిపెట్టి రాజు కాడికి పోయినారు. రాజుకే అర్థం కాలే, వీళ్ళకి అర్థం కాలే. ఒరే
యూదులకే రాజు, ఈ రాజు ఇంట్లో ఉంటాడు అనుకుంటే ఇంకొక ఇంట్లో ఉంటాడంటే మా వాడి ఈయనకు తెలియదంటా ఉన్నాయి, ఇది అయ్యే కథ కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ రాజు నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎక్కర్రా రాజు దగ్గర, రాజుల దగ్గర నేను ఉంటానా, రాజుల దగ్గర నేను కనపడతానా, జ్ఞానుల దగ్గర నేను ఉంటానా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉంటానా, వాళ్ళ మైండ్ అంతా ఏమైపోయింది, అంతా చెడిపోయింది. నాయన నేను ఉండాలంటే ఎక్కడ, నేను ఎక్కడున్నాను చూపిస్తాను రా అని చెప్పేసి అప్పుడు మళ్ళా స్టార్ ను చూడు అన్నాడు, నక్షత్రం చూడు అన్నాడు. జ్ఞానులు ఇప్పుడు ఎవరి దగ్గరికి ఏంటి చూశాడు, నక్షత్రం చూస్తున్నారు. ఎక్కడ చూశారు, ఆకాశం, ఆకాశం వైపు చూడాల. నక్షత్రం ఆడికి నడిపిస్తే ఆడికి వెళ్ళాలి. కరెక్టా? మనకు ఒక నక్షత్రం ఉన్నది, ఫోటో పెట్టాల, నువ్వు ప్రవక్త ఫోటోలు తెచ్చుకోవాలి. ఆ ఫోటో ఎవరో కాదు, నక్షత్రం, ఒక నక్షత్రం ఆయన, ఒక స్టార్ ఆయన, చివరి 7వ స్టార్ ఆయన. ఆ స్టార్ ఏం చేస్తుందంటే నడిపిస్తా ఉంది. వచ్చి ఎక్కడొచ్చి ఆగిందంటే కరెక్ట్ గా ఈడికొచ్చేసి ఆగింది. జ్ఞానులు లాస్ట్ కు, జ్ఞానులైనా సరే ఎవరైనా సరే, ఉన్నులై ఎంత వివేకులైనా సరే యాడికి నడవాలి, ఆడ ఉంటే ఆడ. ఎక్కడున్నాడు అంటే ఆయన సామాన్యతలో దాగి ఉన్నాడు, పాకలో ఉన్నాడు. మేమింత జ్ఞానులము, మేము ఎందుకు ఆడికి వస్తాము, ఇదంతా పాకగా ఉన్నది. ఈ పాకలో పోయి ఎట్ట కూర్చునేది అంటే కుదరదు. యేసు ప్రభు చూడాలంటే పాకలోనికి రావాల్సిందే. నాకు యేసు ప్రభు వద్దనుకుంటే వాళ్ళ ఇష్టం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు జ్ఞానులు, 3 జ్ఞానులు తెలుసా మీకు? 3 జ్ఞానులు, ముగ్గురు 3 గిఫ్ట్లు తీసుకొచ్చినారు, బహుమానాలు తీసుకొచ్చారు. ఒకరు ఏం తీసుకున్నారు, బంగారము, సాంబ్రాణి, బోలము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు. జ్ఞానులు, జ్ఞానులకు మరుగు చేయబడినది. ఆమేన్. జ్ఞానులకు మరుగు చేయబడినది. జ్ఞానులు ఎక్కడి నుంచో, ఏ దేశం నుంచో వచ్చారు. వాళ్ళు వచ్చి రాజు దగ్గర పడితే రాజుకే అర్థం కాలే. రాజు నుంచి తప్పించుకొని వచ్చిన మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ నక్షత్రం చూడు, ఆ నక్షత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రోజు నక్షత్రం ఎవరో కాదు, మన ప్రవక్తనే. జ్ఞానులను నడిపించిన నక్షత్రము ఈ రోజు మనల్ని కూడా నడిపించిన అదే నక్షత్రము ఈ కాలపు ప్రవక్త అయ్యున్నాడు. ఈయన ఎక్కడికి నడిపించాడు, వాక్యం దగ్గరికి. ఈ స్టార్ ఎక్కడికి నడిపించాడు, వాక్యం దగ్గరికి నడిపించాడు. వాక్యం ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. స్టారు జ్ఞానులను ఎక్కడికి నడిపించింది, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి. మరియా బిడ్డను ఎత్తుకొని ఆమె ఉంటే 2 ఏళ్ల బిడ్డ, ఆ బిడ్డ దగ్గర 3 జ్ఞానులు వచ్చారు. అమ్మా, మీ ఇంటి దగ్గరనే స్టార్ ఒకటి నిలబడింది. ఇక్కడేనా యూదులకు రాజుగా పుట్టినవాడు యేసు. అవునయ్యా, రండి, ఇక్కడే యేసు ఉండేది. ఇక్కడే యేసు ప్రభు రండి, కూర్చోండి. ఎంపటే వారు పోయి చూసినప్పుడు అంట ఎంపటే సాష్టాంగం నమస్కారం చేసిన. ఇదిగో యేసు ప్రభు కాళ్ళ దగ్గర బంగారు పోచారు, బంగారు పెట్టారు, సాంబ్రాన్ని పెట్టారు, బోలాన్ని పెట్టారు. ఆయనకు నమస్కరించారు, మొక్కుకున్నారు, స్తుతించారు, మహిమపరిచారు. మళ్ళా తిరిగి మేము వెళ్తున్నామని చెప్పారు. చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, 2 ఏళ్ళ అబ్బాయి. దేవుడు ఎట్టున్నాడు, చిన్న పాలు. అయితే దైవత్వం ఆడుంది, సామాన్యతలో ఉంది. చిన్న అబ్బాయిలో ఎవరు చూడాలా, దేవుణ్ణి ఎవరు చూడాలా, జ్ఞానులు చూశారు. అయితే ఈ జ్ఞానులకు అర్థం కాదు, ఈ వివేకం కలిగిన వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానంతో చూస్తున్నారు. పెద్ద జ్ఞానులే ఏం చేసి తగ్గించుకొని మా జ్ఞానము కాదని పక్కన పెట్టి వచ్చి ఎక్కడ చూశారంటే మరియ ఇంటికి వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును. మరియ ఇంటికి వచ్చి ఏం చేశారంటే ఆయనకు మ్రొక్కిరి, ఆయనకు నమస్కారం చేసిరి. ఈ రోజు కూడా ఈ యొక్క పాకలో మనం ఏం చేస్తున్నాము, ఆయనకు నమస్కారం చేస్తున్నాం. ఆయనకి ఏం చేస్తున్నాం, మనము నమస్కారం చేస్తున్నాం. అవును, స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడని, ఇక్కడ వాక్య రూపంలో ఉన్నాడు. అప్పుడైతే శరీర రూపంలో ఉన్నాడు, ఇక్కడైతే ఆయన వాక్య రూపంలో వెలువడతా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సామాన్యతలో దేవుడు దాగి ఉంటాడండి. సామాన్యతలో జ్ఞానులు వచ్చి చూసి వెళ్ళిపోయారా?
చూడండి, ఆయన పాకలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండడం అంటే ఏంది? పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండకుండా ఆయన పశువుల పాకలో, ఎస్ పశువుల పాకల్లో నుంచి మరియా బిడ్డను పోషిస్తూ ఉంది. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఆమేన్. ఆమేన్. బాగా గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన ఇళ్లల్లో ఉన్నాడు. ఎందుకు ఉండడంటే Yes. వాళ్ళు బిజీ 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 బిజీ, ఉన్నతమైన వాళ్ళు, ఎస్ డబ్బున్న వారు బిజీ 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 బిజీ, ఎస్ ఎస్ లేని వారి దగ్గరనే దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలా, ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే పెద్ద పాస్టర్, అపోస్తల కార్యములు 18వ అధ్యాయములో పెద్ద పాస్టర్. చదవండి, ఇదొక్కటి నేను చదివి ముగిస్తాను. ఇదొక విషయము. అపోస్తల కార్యములు, ఇక్కడ పాస్టర్ ఏం చేస్తున్నాడంటే ఆయన ఉండే బోధిస్తున్నాడు కానీ, పెద్ద విలువిద్యల్లో పేరు మోసిన వాడు కానీ, తెలివితేటలు కలిగిన వాడు కానీ, అయితే దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. పెద్ద సేవకుడే, ట్రైనింగ్లు పొందిన వాడే, గొప్ప సేవకుడే. కానీ 24వ వచనం 18:24, కానీ దేవుణ్ణి కనిపెట్టిన వాడు కాదు. చూడండి, అలెగ్జాంద్రు వాడైన అలెగ్జాంద్రియ వాడు అంటే, అలెగ్జాంద్రియా అంటే రామచంద్రాపురంలో అన్నమనుకో, రామచంద్రాపురంలో పలాని యొక్క వ్యక్తి సమీయేలు. అట్లనే అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి అతడు విద్వాంసుడును. అక్కడ ఏం చేస్తున్నాడు? బోధించడానికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చాడు? ఎఫెసునకు వచ్చి బోధించడానికి వచ్చినాడు బోధకుడుగా. లేఖనములను అతడు ఏం చేస్తున్నాడంట? విద్వాంసుడంట, లేఖనములలో ప్రావీణుడంట. ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై, ఆయన ప్రభు మార్గ విషయంలో ఉపదేశము పొంది, ఏ యొక్క దాంట్లో ఉపదేశం పొందుకున్నాడు? ప్రభు బైబిల్ గురించి ఉపదేశం పొందుకున్నాడు. పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము, తన ఆత్మ యందు తీవ్రపడుతున్నాడంట. పరిశుద్ధాత్మ యందు కాదు. ఈ రోజు మనుషులు ఏంటి మీద ఆధారపడి ఉన్నారంటే తన ఆత్మలో తీవ్రపడి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు పరలోకానికి పోవాలంటే ఇట్లా చెప్తారు గాని, ఆమేన్, తన ఆత్మలో తీవ్రపడతారు గాని పరిశుద్ధాత్మలో తీవ్రపడలే. ఎవరు? అపోల్లో. తన ఆత్మ యందు తీవ్రపడి ఏంటిని గురించి బోధిస్తున్నాడు? యోహాను యేసును గురించి బోధిస్తున్నాడు గాని బాప్టిజం కాదమ్మా. బోధించడమేమో యేసును గురించి బోధిస్తున్నాడు, బాప్టిజం ఏమో యోహానును బట్టి బాప్టిజం తీసుకున్నాడు. అది అట్లా చెప్పాలడా. బోధించడం ఎవరి గురించి బోధిస్తున్నాడు? యేసును గురించి. బాప్టిజం మాత్రము యోహాను. అంటే యేసును గురించి బోధించి యేసునామంలోనే బాప్టిజం ఇవ్వాలి. నిజమా? యేసును గురించి బోధించాలి, యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇవ్వాలి. యోహాను గురించిన బాప్టిజం ఇస్తే యోహాను గురించే చెప్పాలా ఖచ్చితంగా. కానీ ఈయన ఇక్కడ పొరపాటు ఏమవుతుందంటే యేసును బోధిస్తున్నాడు, యేసు నామములు ఇవ్వడం లేదు. ఈ రోజు యేసుక్రీస్తు నామం గురించి బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్టిజం ఇస్తున్నారు. ఎట్టుందో చూడండి. ఖచ్చితంగా ఆ దినాల్లో అపోల్లో అనే ఆయన యేసును బోధిస్తూ యోహాను గురించిన బాప్టిజం తీసుకున్నాడు. ఈరోజు యేసు గురించి బోధిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మని బాప్టిజం ఇస్తున్నారు. అంటే అప్పుడు అపోల్లో ఉన్నట్టు కానీ ఈ రోజు కూడా పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ అదే విధంగా ఉన్నారు. అనుకుంటున్నారా? యేసును గురించి బోధించేటప్పుడు యేసు నామములోనే ఇవ్వాలి, యేసుక్రీస్తు నామంలోనే ఇవ్వాలి. కరెక్టా కాదా? ఖచ్చితంగా. మద్రాసు గురించి తెలుసుకున్నప్పుడు మద్రాసు బస్సు ఎక్కాలి. ఖచ్చితంగా, అవును. మద్రాసును గురించి వినేటప్పుడు మద్రాసు బస్సు ఎక్కాలి. హైదరాబాద్ గురించి వినేటప్పుడు హైదరాబాద్ బస్సు ఎక్కాలి. ఎందుకంటే హైదరాబాద్ చూడాలంటే. ఇప్పుడు యేసును గురించి వినేటప్పుడు యేసుక్రీస్తు బస్సు ఎక్కాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తును గురించి తెలుసుకొని ఇక్కడ యోహాను గురించి బాప్టిజం ఇస్తున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడైతే
యేసును గురించేమో సకలము బోధిస్తున్నారు, బాప్టిజం మాత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్తూ ఉన్నారు. నేను ఏం చెప్పబోతున్నానంటే నా ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆ విధమైన పరిస్థితులు ఉన్న ఒక బోధకుడే ఎవరు చెప్పారంటే ఆయనకు, ఈడ కూర్చున్నారే మీరు, ఇట కూర్చున్న అకుల్లా ప్రిస్కిల్లా మాదిరి భార్య భర్తలు అక్కడ కూర్చొని చూస్తా ఉన్నారు. ఈయన ఇంతగా బోధిస్తున్నాడే, అరిసి అరిసి, ఇంత జ్ఞానవంతుడే, ఇంత వివేకం కలిగిన వాడే, ఈయనకేమి తెలియదు, యేసును గురించిన బోధ తెలియదు. ఎట్లయినా కానీ కిందికి వచ్చిన తర్వాత చెప్పాలా, మాట్లాడదాం, బోధ అయిపోయిన తర్వాత మళ్ళా మాట్లాడదాం అనుకొని సైలెంట్ గా విన్నారు అకుల్లా ప్రిస్కిల్లా కింది నుంచి. నేనేం చెప్పబోతున్నాను, సామాన్యతలో దేవుడు దాగి ఉండుట. అపోల్లో దగ్గర, అపోల్లో బోధించేటప్పుడు దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడు, సామాన్యత అంటే అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర దాగి ఉన్నాడు. దేవుడి మార్గం ఎవరి దగ్గర ఉన్నది, అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర ఉన్నది దేవుని మార్గము. ఈ రోజు నేను ఇంత బోధకు నువ్వేంది నేను చెప్పేది అని వింటే ఎవరు నష్టపోతారు, నేను నష్టపోతాను, మీరు నష్టపోరు. ఎందుకంటే ఆ బోధ ఎవరి దగ్గర ఉంది, మా దగ్గర ఉన్నది, అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర ఉన్నది. నువ్వేంద్ర చెప్పేది నేనేంది అన్నాను అనుకో, నేను పాస్టర్ను, నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చినాను, నువ్వేంది సమయంలో నువ్వు నాకు చెప్పేది అంటే అట్లా కాదు. ఏం సమయం చెప్పు, నాకు వింటాను, కొంచెం విను, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది. ఆయన ఏం చెప్పేది నేనేంది వినేదంటే అట్లే వెళ్తే మరి ఎవరు అపోల్లో ఏం చేసుకుంటాడు, పోగొట్టుకుంటాడు దాన్ని. అపోల్లో బోధిస్తూనే ఉన్నాడంట, ఇది సత్యము, ఇది సత్యం అన్నప్పుడు అంట కింద కూర్చున్న భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏం పేర్లు, అకుల్లా ప్రిస్కిల్లా. వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళు డేరాలు కుట్టుకుంటే వాళ్ళు పాపం, వాళ్ళు అనుకున్నారంట ఇంత బోధిస్తున్నాడే తన ఆత్మలో, పరిశుద్ధాత్మను గురించి బోధించాలి ఈయనకు, బాప్టిజం గురించి బోధించాలి ఈయనకు అని కూర్చొని భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారంట. అయ్యా మనము ఈయనకు వాక్యం చెప్పాలా, మన మాట వింటాడా లేదా, పాస్టర్ కదా ఈయన కార్లో వస్తాడు, ఈయన దాంట్లో పోతుంటాడు, దీంట్లో పోతున్నాడు, వింటాడా వినాడా, వినని వినకపోని మనం మాత్రం ఏం చేయాలా, చెప్పేసేయాలా. ఇప్పుడు మీరు ఏం చేయాలా, ఏ పాస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఏం ఎవరికి చెప్పాలి, పాస్టర్లు అయినా చెప్పాల్సిందే. వాళ్ళు వినని వినకపోని వాళ్ళ మధ్యన ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళు వినని వినకపోని యేసు ప్రభు వారి మధ్య ఉన్నాడు అని తెలియజెప్పాలి. వాళ్ళు వినకపోతే ఆడ లెక్క చెప్పుకుంటారు, వింటే వారికి పరలోక రాజ్యం ఉన్నది. ఆమేన్. ఇప్పుడు సామాన్యతలో దాగి ఉండుట అంటే చాలా సింపుల్ గా ఆయన ఉంటాడమ్మా. పాకలో ఉన్న దేవుడు ఇప్పుడు పని చేసుకున్న అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర ఉన్నాడు. ఈయనకు అర్థం కాలే, ఈడ నిలబడి బల్ల గుద్దుకుంటా బోధిస్తా ఉన్నాడు. ఎవరు, అపోల్లో అనే గొప్ప దైవజనుడు బోధిస్తున్నాడు. సరే ప్రార్థన చేసుకుందాం అన్నాడు, ప్రార్థన చేసేసినాడు, పాట పాడేసి ప్రార్థన చేసి ముగిచ్చేసినాడు. ముగించిన తర్వాత భోజనం అయిపోయింది. మళ్ళీ చిన్నగా భార్య భర్తలు దగ్గరికి వచ్చారు, అపోల్లో దగ్గరికి వచ్చారు. అపోల్లో దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అన్నాడు, చెప్పమ్మా రండి రండి, అకుల్లా రా అన్నాడు. అయ్యా మేము ఒకటి అడుగుతాము, ఒకటి చెప్తాం నీకు, నువ్వు కోపగించుకోకపోతే నేను ఒకటి చెప్తానయ్యా. అదేముంది, అది చెప్పండి. ఇదిగో బైబిల్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలా. చెప్పండి ఏమేది, ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. నువ్వు నాకు చెప్తావా, అట్ట చెప్పలేవా. ఆయన పాపం ఆయన ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాడు కాబట్టి తన జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టాడు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పసిబాలులకు. ఇప్పుడు ఈ గొప్ప దైవజనుడు, ఈ గొప్ప సేవకుడు ఏమైపోయినాడు, అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర పసిబాలుడయ్యాడు. నేర్చుకున్న పసిబాలుడు, తల్లి ఏ విధంగా బిడ్డకు నేర్పించేటప్పుడు బిడ్డ కొడుతుందో అదే విధంగా అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర ఈ సేవకుడు ఏం చేసినాడు, సేవనంతా పక్కన పెట్టాడు. ఇదిగో నా యొక్క హోదంతా పక్కన పెడతాను, చెప్పయ్యా. ఏది ఓ మాకొక సేవకుడు ఉన్నాడు, ఆయన పౌలు గారు. ఆయన ఆత్మతో నింపబడినాడు, అన్నిలోకి ఒక సువార్త తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈ విధంగా బాప్టిజం తీసుకోవాలి, ఈ విధంగా ప్రభరాత్రి భోజనం తీసుకో, ఇదంతా మొత్తం చెప్పుకుంటూ వచ్చే లోపల అపోల్లో ఆయన విశ్వసించినాడంట. ఓ నీ ఆత్మ ఎందుకు కాదు తీవ్రపడాల్సింది, పరిశుద్ధాత్మలో తీవ్రపడాలా. అయ్యగారు పాస్టర్ గారు అంటే అవునా ఎక్కడున్నాడు ఆ సేవకుడు, పసిబాలులాగా
ఆయన చేతులు కట్టుకొని వింటా ఉన్నాడు. ఎవరు చెప్తే? అకుల్ల ప్రిస్కిల్లా చెప్తా ఉంటే వింటున్నాడంటే ఏమని అర్థము? అకుల్ల ప్రిస్కిల్లాలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడని ఆయన గుర్తించాడు. చిన్నల్లా పెద్దల్లా కాదు, వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడని ఈ గొప్ప సేవకుడే గుర్తించేమని అంటే, అయ్యా పోదాం పద పాస్టర్ దగ్గరికి, ఇది సత్యం అనుకుంటున్నా నేను. దేవుని మార్గము మరీ విషదపరిచినారంట వాళ్ళు. ఆమేన్. ఆ నుంచి అక్కడికి పోతే పౌలు దగ్గరికి తీసుకుపోయినాడు. ఈ అపోల్లో అనే ఆయనతో ఇంకా 11 మంది కలిశారు. 11 మంది కలిసి 12 మంది పోయినారు. 12 మంది ఎవరి దగ్గరికి పోయాడు? పౌలు దగ్గరికి పోయారు. పౌలు దగ్గరికి పోతే ఆయన అన్నాడు, మీరు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు విశ్వసించిన పరిశుద్ధాత్మను పొందుతురా? అయ్యో మేము పరిశుద్ధాత్మ గురించే మాకు తెలియదండి. అరే పరిశుద్ధాత్మ గురించి తెలియదా? పరిశుద్ధాత్మ గురించి తెలియదా? అయితే మీరు ఎట్లా బ్యాప్టిజం తీసుకున్నారు? మేము యోహాను బ్యాప్టిజమే. ఓ యోహాను బ్యాప్టిజం తీసుకుంటే తప్పు కాదు. ఆయన మారు మనసు విషయమే ఇచ్చాడు గాని పాప క్షమాపణ నిమిత్తం ఇవ్వలేదు. పాప క్షమాపణ రావాలంటే పాపాన్ని తీసివేసినారు వాళ్ళు. ఎవరు? నీ పాపాన్ని తీసిండేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమేనే చెప్పి ముంచాలని. పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు నామము బాప్టిజం ఇవ్వాలని చెప్పేసి యేసుక్రీస్తు నామంలోనే బాప్టిజం ఇచ్చారు. ఇప్పుడు గొప్ప సేవకుడు ఎవరి మాట విన్నాడండి? అకుల్ల ప్రిస్కిల్లా. ఆమేన్. అందుకనే జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడింది, మనకు బయలుపరచబడింది. ఆ బయలుపాటు ఎవరికి వచ్చింది? ఆమేన్. ఆ పోల్లో గొప్ప యూదుడు, గొప్ప ప్రావీణుడు, గొప్ప విద్వాంసుడు, గొప్ప సేవకుడు. అలాంటి సేవకుడే ఏమైపోయినాడు? తగ్గించుకొని నాకు చెప్పండి అయ్యా, ఇప్పుడు ఇంకా నాకు నేను ఇండే కూర్చొని ఉంటాను, మీరు కూర్చొని చెప్పండి అని ఆయన తగ్గించుకొని విన్నాడంట. గొప్ప సేవకుడే వింటా ఉన్నాడు. ఎవరి మాటలు? అకుల ప్రిస్కిల దగ్గర ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? సామాన్యతలో దేవుడు దాగి ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? సామాన్యతలో. మనం అనుకుంటాం ఉన్నాడా లేదా అని. మన దేవుడు మనతో ఉన్నాడు. నమ్ముదామా? నమ్ముదామా ఆయన? నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు బోధించుకుంటూ వెళ్ళేటప్పుడు అంట శాస్త్రులకు, పరిచయులకు, సర్దుకేలకు ఏమైందంట? ఇంత చిన్నవాడే, 12 ఏళ్ళు ఉడక కాలేదే, ఇంత బోధిస్తున్నాడే. ఆశ్చర్యం అయిపోయిందట. అధికారపూర్వకంగా బోధిస్తున్నాడే. ఆమేన్. ఆయన సామాన్యతలో దాగి ఉన్నాడు. ఆయన ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే అన్నాడు ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి నేర్చుకోను. పసిబాలురు ఏం చేస్తారు? వినేవాళ్ళే, కరెక్టేనా? నేర్చుకునేవారే. ఈరోజు నువ్వు పసిబాలు రాగా వినాలా? పసిబాలురుగా బిడ్డలుగా మీరు నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి. అందరము పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాడండి. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళలో ఉంచండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం నాయనా. సామాన్యతలో మీరు దాగి ఉండే దేవుడవు. హల్లెలూయా, అవును తండ్రి, మనుషుల యొక్క ఆలోచనలు, అవును నాయనా. మనుషుల యొక్క ఓ తండ్రి అబ్బా, స్తోత్రం వారు తండ్రి నాయనా. మేమందరము ఎక్కడి నుంచో దేవుడు అవును తండ్రి. ఏదో గొప్ప స్థలములో నుంచి దిగబోతున్నాడని మేము అనుకుంటాము. ఎస్, నీ గొప్ప ఇళ్లలో పుట్టబోతాడని మేము అనుకుంటున్నాము. అవును నాయనా. కానీ స్తోత్రం తండ్రి. ఓ మా పూర్వీకులు ప్రభువా, అవును తండ్రి ఓ ఆ విధంగా ఎదురు చూసినప్పుడు నాయనా. మీరు కన్య తండ్రి. మరియ గర్భములో అవును తండ్రి. పేద పూర్ కుటుంబములో ప్రభువా, అవును తండ్రి నాయనా. ఓ దేవా, మీకు వందనాలు. మరియలో మీరు బయటకు వచ్చారు. అవును తండ్రి. ఇదిగో ప్రభు, అది ఎవ్వరు గుర్తించలేదు. అవును నాయనా. ఇదిగో ప్రభువా, ఆమెకి ఎన్నో నిందలు వచ్చిన, అవమానాలు వచ్చినాయి. అవును నాయనా. అయినప్పటికీ ఆమె ఓ తండ్రి, నేను కంటున్నది ఆమేన్. ఇదిగో సర్వ సృష్టికర్తనని ఆమేన్. హల్లెలూయా. ఆమె ప్రభువా మరి నాయన తండ్రి. ఎన్నో నిందలు అవమానాలు భరించి అవును నాయనా. ఇదిగో క్రీస్తును బయటికి చూపించింది. అవును నాయనా. ఈ రోజు ప్రభువా, అవును తండ్రి. ఓ దేవా, నీ బిడ్డలు ప్రభువా నిన్ను బయటికి తీసుకొని వచ్చి అవును తండ్రి. మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మీరు చెయ్యండి. అవును నాయనా. మీ సహాయం తోడు చేయి నాయన. అవును తండ్రి. ఇక్కడ నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. అవును నాయనా. ఇదిగో ఇక్కడ ప్రభువా మరి నాయన, స్తోత్రం ఓ తండ్రి. దేవా, అవును తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి నాయన రూతమ్మను బట్టి మీకు స్తోత్రములు, స్తోత్రం. సమాధానమును బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి. ఓ దేవా, రూతమ్మ యొక్క స్తోత్రం. సిస్టర్ బట్టి మీకు వందనాలు. అవును తండ్రి. ఇదిగో ప్రభువా మరి నాయన సమయలును బట్టి, అవును తండ్రి. ఇదిగో రిబకమ్మను బట్టి నాయన, అవును తండ్రి. ఓ దేవా, సమయలు యొక్క తల్లి గారిని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి. ఇమ్మట్టుకైతే ప్రభువా మమ్మల్ని బట్టి అవును నాయనా. ఇక్కడ ఆరాధన చక్కగా జరిగించారు, మీకు స్తోత్రములు నాయన. అవును నాయనా. ఇదిగో ప్రభువా, రేపు వారానికి ప్రభువా నీ బిడ్డలు అవును నాయనా. ఒకరి తర్వాత ఒకరు కలుసుకోవడానికి మార్గం సరళము చేయండి. అవును నాయనా. ఏలుల కింద నింపండి. నాయనా. ఈ ఆరాధన చక్కగా జరిగించినావు తండ్రి, మీకు స్తోత్రములు. అవును తండ్రి. స్తోత్రం. ఇదిగో ప్రభువా మరి క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు మళ్ళా క్షేమంగా మమ్మల్ని నాయనా నడిపించు. ఓ దేవ నడిపించమని, అవును తిరిగి మేము కలుసుకునే కృప మాకు దయచేయమని అవును తండ్రి. ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన కాపుదల మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.